హాయ్ అండి. వెల్కమ్ టు బెంగుళూరు కపుల్. రోజు ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన అనపగింజల కర్రీ తయారు చేద్దామా? ఇందుకు కావాల్సిన పదార్థాలు అనపగింజలు ఇక్కడ నేనైతే హాఫ్ కిలో తీసుకుంటున్నానండి. పొడి 2 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, కొద్దిగా గరం మసాలా, అల్లము, వెల్లుల్లి, కొబ్బెర, అలాగే మీడియం సైజ్ ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి. కూడా ఒక మీడియం సైజ్ టమోటా తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర తీసుకోవాలి. కొబ్బెర, కారం పొడి, ధనియా పౌడర్, వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కదా. వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. కర్రీకి పోపు పెట్టుకుందాము. కుక్కర్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక జీలకర్ర వేసుకొని అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను ఇక్కడ. ఆనియన్ మెత్తపడేంత వరకు వేయించాలి. కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. అలాగే కొద్దిగా రాళ్ళుప్పు కూడా వేసుకొని ముందుగా కట్ చేసుకున్న టమోటా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. టమోటా మెత్తగా అయ్యేంత వరకు. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా ఇందులో వేసుకోవాలి. మొత్తాన్ని వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుతూ ఉండాలండి మీడియం ఫ్లేమ్ మీద. ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ముందుగా వాష్ చేసుకున్న అనపగింజలను కూడా ఇందులో వేసుకోవాలి. వీటిని బాగా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పడుతుంది. మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూనే ఉండాలి. ఒక 5 to 7 మినిట్స్ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇదంతా మీడియం ఫ్లేమ్ మీదనే జరగాలండి. పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదనే ఇదంతా మగ్గనివ్వాలండి కదండి. వీడియోలో ఆయిల్ బాగా పైకి తేలుతుంది. కొద్దిగా మసాలా ఉందండి, అందువల్ల నేను కొద్దిగా నీరు యాడ్ చేసి జార్లోకి కర్రీలోకి యాడ్ చేస్తున్నాను. వాటర్ అనేది మన కన్సిస్టెన్సీకి తగినట్టుగా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 to 4 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన అనపగింజల కర్రీ రెడీ అయిందండి. చూడండి, చూస్తుంటే నోరూరిపోతుంది కదండి. కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర అయితే లేదండి. లుక్ కోసం కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నానండి ఇక్కడ. ఈ అనపగింజల కర్రీ పూరీలేకైనా, రైస్లేకైనా, చపాతీలేకైనా, సంగటిలేకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.